మరి కాసేపట్లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. అయితే ఈ సభకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదనే అంశాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఎందుకంటే పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోతారు, ఎవరు అసంతృప్తున్నారనే దాని మీద ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతి జిల్లాలో కూడా అసంతృప్తులు పార్టీలు వేరే పార్టీల వైపు చూసేటటువంటి పరిస్థితి, కొందరు కాంగ్రెస్లోకి, కొందరు బీజేపీలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితులు. అలాగే ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఎవరో ఒక కీలక నేత, అసంతృప్త నేత కావచ్చు, పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేత కావచ్చు, ఆ సభకు గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీటింగ్లకు గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం కరీంనగర్ ఎస్ఆర్ఆర్లో జరిగేటటువంటి మీటింగ్కు ఎవరు గైర్హాజరవుతారు, ఎవరు హాజరవుతారు అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్న ఈ సమయంలో సభకు ఎవరు వస్తారు, ఎవరు రారు అనే ఆందోళన గులాబీ బాస్కు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయారు. ఆయన బీజేపీలో జాయిన్ అవుతున్నారనే వార్త వినబడుతోంది. స్వయంగా కేసీఆర్ బుజ్జగించినా కూడా ఆయన వినడం లేదు. బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ సీట్ను ఆరూరి ఆశిస్తున్నారు. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వారు కాంగ్రెస్లోకి వెళుతున్నారనే వార్త ప్రస్తుతం కనపడుతుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. ఆయన ఇటీవల నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో రంజిత్ రెడ్డి ప్లేస్లో కార్తీక్ రెడ్డి పేరు ప్రకటించారట. రంజిత్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ క్యాడర్కు ఏం దిశానిర్దేశం చేయనున్నారు, ఈ అంశాలను అడ్రస్ చేస్తారా, అడ్రస్ చేసి దానికి సంబంధించిన కారణాలు చెప్తారా, దాని మీద ఎట్లాంటి వ్యాఖ్య చేస్తారనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి సైదులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సభ జరిగేటటువంటి తీరుకు సంబంధించి ఎవరెవరు వస్తున్నారనే దానికి సంబంధించి సైదులను అడిగి తెలుసు. సైదులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఏ జిల్లాలో ఏ సభ కానీ ఏ మీటింగ్ పెట్టినా కూడా ఎవరో ఒకళ్ళు గైర్హాజరు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం లిస్టు, ఎవరెవరు వెళ్ళిపోయారో బయటికి, ఎవరెవరు వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి కరీంనగర్ సభకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరైనా గైర్హాజరయ్యే అవకాశం ఉందా? ఎవరు వస్తున్నారు? యాజ్ పర్ ఆన్ పేపర్ లిస్ట్ ఉంటుందిగా. చక్రి మీరు అన్నట్టుగా ఎవరు గైరవతరవుతారు, ఎవరు హాజరవుతారు అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు బీజేపీ గుటికి, అదేవిధంగా అధికార కాంగ్రెస్ వైపు వెళ్తుండడంతో నేతల్లో కొంత నిరుత్సాహం ఎదురవుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీకి కథన పేరుతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే పార్టీ కేడర్ అంతా, అంటే ఒకవైపు కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ కూడా నాయకులు పార్టీ మారుతుండటంతో ఇటు కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం, తెలంగాణ రాష్ట్రంలో ఇటు 3 ప్రధాన పార్టీలు కూడా ఈ రోజు ఎన్నికల శంఖారావాలను పూజిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో ఇటు కేసీఆర్ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ సభకు హాజరవుతున్నారు. సో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఇక మీరు అన్నట్టుగా పార్టీ ఇప్పటికే చాలా మంది నేతలు, అసంతృప్తి నేతలు, కొంతమంది అన్యూయంగా పార్టీ మారడం, అన్యూయంగా కొన్ని సమీక్షలకు హాజరు కాకుండా ఉండడంతో కూడా పార్టీ నేతల్లో కొందరు నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము నల్గొండ నుంచి కూడా గుత్తా అమిత్ రెడ్డి నిన్నటి వరకు నేను పార్టీ మారినని చెప్పినటువంటి గుత్తా అమిత్ రెడ్డి అన్యూయంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఈ రోజు ఉదయం తను ఏం నరేందర్ రెడ్డితో కూడా భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆరూరి రమేష్ కూడా నిన్నటి వరకు కూడా తను పార్టీ మారను, ఖచ్చితంగా పార్టీలోనే ఉంటానని చెప్పినటువంటి ఆరూరి రమేష్ ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ మారుతున్నానని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. తను బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ రోజు అమిత్ షాతో భేటీ అవుతున్నారని చెప్తున్నారు. అతను వరంగల్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సిరిసిల్ల నుంచి కేటీఆర్, హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, మిగతా 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కరీంనగర్ పార్లమెంట్ సీట్ను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలా అయినా సరే ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చూస్తుందని చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ మరోసారి
కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సెగ్మెంట్లలో గెలిచింది కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పావులు కదులుతుంది. ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ వివిధ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కరీంనగర్ ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ని గెలిపే లక్ష్యంగా పావులు కదులుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఉత్కంఠంగా నెలకొంది చెప్పవచ్చు. తను ఓటమి తర్వాత మొదటిసారి ఇటు కృష్ణా జలాల అంశానికి సంబంధించి నల్గొండలో మొదటి సభ నిర్వహించిన తర్వాత రెండో ఎన్నికల శంకరావు సభ కరీంనగర్ లో తనకి సెంటిమెంట్ గా భావించే 2001లో మే 17న ఇక్కడ నిర్వహించినటువంటి సభ, దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ తర్వాత అదే సెంటిమెంట్ గా భావించి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలను ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో తన బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సో చూడాలి మరి ఒకవైపు ఎన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఎన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ బీజేపీ మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు ఖచ్చితంగా ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా వరుస షాకులు అంటే నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోవడంతో కొంత కేడరు అదేవిధంగా నాయకుల మొత్తం నిరుత్సాహంగా ఉన్నదని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకొని వాళ్ళకు 2-3 స్థానాలు కల్పించి మిగతా చోట్లలో ఇటు బీఆర్ఎస్ పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు. సో మరి కాసేపట్లో ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఇటు కరీంనగర్ సభకు బయలుదేరారు. సో మరి కాసేపట్లో ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కథనబేరి కరీంనగర్ సభ మొదలు కాబోతుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు.